MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో ఉన్నారు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మనకి ఎన్ఎస్డిఎల్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ తీసుకొస్తుంది జూలై 30 నుంచి అని చెప్పి. సో ఈ రోజు జూలై 24th. సో 24 ఇంకా 30 నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి అందులోనూ 4 crores తీసుకొస్తుంది అని అంటున్నారు. సో దాని గురించి ఏంటి అప్డేట్, అది ఒకసారి ఇస్తారా? ఓకే. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మంత్లోనే మనకి వస్తుంది. ఎలా అంటే చూద్దాం. జూలై 30 నుంచి స్టార్ట్ అవుతుంది సబ్స్క్రిప్షను. అవును సార్. ఈ జూలై 30 ఏదైతే ఉందో ఎన్ఎస్డిఎల్ అనేది ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే ఉంటారో, షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎవరికైనా ఎన్ఎస్డిఎల్ గురించి తెలియదు అనేది లేనే లేదు. ఈ ఎన్ఎస్డిఎల్ ఏదైతే ఉందో ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వస్తుందన్నమాట. అయితే ఇది జూలై 30తో స్టార్ట్ అయ్యి మొత్తం 4,000 కోట్ల రూపాయలకి మార్కెట్ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇది జూలై 30 ఓపెన్ అవుతుంది, ఆగస్టు 1తో క్లోజ్ అవుతుంది. అయితే ఇది జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ ఐపీఓ కూడా 3 రోజులే ఉంటుంది, అంటే 3 వర్కింగ్ డేస్ అయ్యి ఆగస్టు 1 తోటి క్లోజ్ అయింది. అయితే దీంట్లో ఏంటిదంటే యాంకర్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉందో వాళ్ళకి 29వ తారీఖే బిడ్డింగ్ ఉంటుంది. ఈ బిడ్డింగ్ విండో ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటి, 29 ఒక రోజు ముందే. అయితే దీనికి కావాల్సినటువంటి ప్రైస్ని ఇంకా అనౌన్స్ చేయలేదు వాళ్ళు. 24వ తారీఖు ఇంకా దాన్ని ఏ ప్రైస్కి వస్తారు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు వాళ్ళు. తర్వాత అనౌన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం ఇంకో వీడియో చేయొచ్చు. ఏది ఆ ప్రైస్ అనౌన్స్ చేసినాక దాని జిఎంపి అంటాం, గ్రే మార్కెట్ ప్రీమియం, ఇంకా ఎంత రావచ్చు వాళ్ళు ధర నిర్ణయించిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత ఆ షేర్ ఎంతవరకు పెరగవచ్చు అనేది మళ్ళీ మనం ఇంకో వీడియోలు చేద్దాం. ఇప్పుడైతే ముందు సింపుల్గా ఎన్ఎస్డిఎల్ ఇప్పటికీ వస్తుంది అని ఒక విషయం చెప్తాం అనమాట. అయితే దీంట్లో ఇదేంటిదంటే పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఇది ఏదైతే ఎన్ఎస్డిఎల్ ఉందో ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళది. అయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ వాటాలు ఉన్నాయి ఇప్పుడు. ఏది ఈ ఎన్ఎస్డిఎల్ కంపెనీలో వాళ్ళ పెట్టుబడులు ఎవరెవరి, ఎన్ఎస్సి వాళ్ళవి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ బ్యాంకులు అనమాట, యూనియన్ బ్యాంకు, యూటీఐ. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ వాటాలు తగ్గించుకుంటారు. వాళ్ళందరూ వాటా తగ్గించుకొని మనకు అమ్ముతారు. ఏది ఆఫర్ ఫర్ సేల్ అంటారు దీన్ని. ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మనకు అమ్ముతారు. అయితే అవన్నీ 5.01 కోట్ల షేర్లు అనమాట. అయితే దీంతో ఇప్పుడు ఏంది, ఎన్ఎస్డిఎల్ ఏదైతే వాటాదారులు ఉండరో, అంటే ప్రమోటర్లు ఉండరో, అంటే ఎవరైతే కొనుక్కొని, అంటే ఇప్పుడు ఏది మనం అనుకున్నటువంటి ఎన్ఎస్సి ఏదైతే ఎస్బీఐ ఉండరో వాళ్ళు అమ్ముతారు అన్నట్టు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. అయితే ఇది ఏదైతే డిమ్యాట్ ఉందో, డిమ్యాట్లో 2 ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒకటి సిడిఎస్ఎల్, ఒకటి ఎన్ఎస్డిఎల్. ఇది ఎన్ఎస్డిఎల్. సిడిఎస్ఎల్ అంతకుముందు 2017లోనే పబ్లిక్ ఇష్యూకి రావడం జరిగింది. అది బిఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళది. ఎన్ఎస్డిఎల్ వచ్చి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళది. ఇది ఏమైంది, ఇప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్లోనే సెబీ పర్మిషన్ రావడం జరిగింది, తర్వాత ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఐపీఓ రావడానికి అయిపోయింది, డేటు టైం అన్ని ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ప్రైస్ ఒకటి ఇంకా అనౌన్స్ చేయలేదు, అప్పుడు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ సెబీ ఏదైతే నిబంధనల నేపథ్యంలో ఈ వీళ్ళ వాటాలు తగ్గించుకుంటారు. ఎవరైతే ఇప్పుడు మనం పేరు చెప్పినామో వాళ్ళు వాటాలు తగ్గించుకొని, అంటే ఇప్పుడు ఏదైతే డిపాజిటరీ కంపెనీ ఉందో, అంటే ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ రెండిట్లో ఏదైతే కంపెనీల్లో ఏ కంపెనీ అయినా సరే ఒక 15% కంటే ఎక్కువ వాటా ఉండకూడదు వాళ్ళు. అంటే మొత్తం నేను కొనుక్కొని నేనే అమ్ముతా అనేది లేదు, ఒక 15% వాటానే ఉండాలి. అందుకని ఈ సెబీ ఈ నేపథ్యంలో, ఈ నిబంధనల నేపథ్యంలో వీళ్ళందరూ ఏం చేస్తుర్రు, ఇంతకుముందు మనం పైన చెప్పినటువంటి పేర్లు వాళ్ళు వాటాలు తగ్గించుకొని మనకు అమ్ముతుర్రు. అవన్నీ ఎంత ఉంది అనేది చెప్తా. ఐడిబిఐ వాళ్ళు 26.10% ఉంది, ఎన్ఎస్సికి 24% చొప్పున వాటా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏంది 15% ఉండాలి అసలు, 26% ఉంది వాళ్ళకి, ఐడిబిఐ వాళ్ళకి. ఎన్ఎస్సి వాళ్ళకి 24% ఉంది, 15% ఉండాలి. అంటే ఎక్స్ట్రా శాతాన్ని అమ్ముతున్నారు మనకి ఇప్పుడు. ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్ఎస్బిసి హోల్డింగ్స్, ఐడిబిఐ క్యాపిటల్, మోతిలాల్ ఓస్వాలు, ఎస్బీఐ క్యాపిటల్, వీళ్ళు ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్. వాళ్ళనే బుక్ రన్నింగ్ మేనేజర్లు అంటారు, లీడ్ మేనేజర్లు అంటారు. ఈ లీడ్ మేనేజర్ల పని ఏంటిది అంటే
ఈ ఇష్యూని సబ్స్క్రైబ్ చేయటం, ఇష్యూకి సంబంధించినటువంటి మార్కెటింగ్ చేయటం, ఇష్యూ సబ్స్క్రైబ్ చేసేంత వరకు వీళ్ళు సర్వీస్ ఇవ్వటం అనేది ఉంటుందన్నమాట లీడ్ మేనేజర్లు. వీళ్ళనే లీడ్ మేనేజర్స్ అంటారు, బుక్ రన్నింగ్ మేనేజర్లు అంటారు అనమాట వీళ్ళని. అయితే 2024-25 సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి మార్చి ఫైనాన్షియల్ ఇయర్కి నికర లాభం 343 కోట్లు ఉంది అనమాట దీని యొక్క ఎన్ఎస్డిఎల్ యొక్క ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. అయితే మొత్తం గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 1535 కోట్లు ఉంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 343 కోట్లు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఎన్ఎస్డిఎల్ అన్నారో అది ఇప్పుడు అంటే ఇష్యూ రావడం అనేది అయింది. ఇక ఎన్ఎస్డిఎల్ ఎవరికైతే డౌట్స్ ఉంటాయో మనం ఏం చేయాలి, సింపుల్గా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనకి ఎన్ఎస్డిఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఎప్పటికప్పుడు ప్రతి నెల అప్డేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఎన్ఎస్డిఎల్లో ఇన్వెస్టర్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయా? 4,04,93,490 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. ఇక డిపి సర్వీస్ సెంటర్లు వచ్చి 65,983 ఉన్నాయి. ఈ డిపి సర్వీస్ సెంటర్లు అంటే ఏంది? డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయటాలు, సర్వీస్ ఇచ్చే అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళని 65,983. ఇక డిమాట్ కస్టడీ వాల్యూ ఉంది, అదెంత ఉంది? 510.91 లక్షల కోట్లు. ఇప్పటికి కాదు, జూన్ 30 లెక్కది. అంటే ఇప్పుడు ఇంకా మార్కెట్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ, మార్కెట్లు పెరుగుతున్న కొద్దీ ఈ డిమాట్ కస్టడీ వాల్యూ ఇంకా పెరుగుతుంది అనమాట. ఇక మనం ఏం చూడాలి? ఇవన్నీ చూడాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే, ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా మనకి డీటెయిల్ క్లియర్గా ఉంటుంది. అయితే ఇంకా ఒకటి కూడా ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం ఏదైతే అంటే దానికి సంబంధించిన సర్వీసెస్ అనుకోండి, డౌన్లోడ్స్ అనుకోండి, ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ చూసినప్పుడు ఉదాహరణకి ఇంట్రడక్షన్ అనుకోండి, కంపెనీ యొక్క అబౌట్ కానీ ఇంట్రడక్షన్ కానీ, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే దీనికి ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు అన్ని భాషల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ లాస్ట్కి 3 చుక్కలు ఉంటాయి. 3 చుక్కలు క్లిక్ చేసి ట్రాన్స్లేట్ అంటే మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకు తెలుగు అని పెట్టుకుంటే తెలుగులో వచ్చేస్తుంది మ్యాటర్ అంతా. మన పని ఏంటిదిగా దానికి సంబంధించిన అన్నీ కూడా చదువుకోవటం, చూడటం, ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనము ఫాలో కావచ్చు. ఇంకా ఏంటిది అంటే ఇంకా డేటు ఫిక్స్ అయింది కానీ అమౌంట్ ఫిక్స్ కాలేదు. అవన్నీ కలిపి మళ్ళీ మనము ఇంకొక వీడియోలో మనం చేయొచ్చు. ఏది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో మనం అప్పుడు మళ్ళీ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఎన్ఎస్డిఎల్ అనేది ఐపీఓ వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటిది. డిమాట్లో ఎవరైతే హైయెస్ట్ లీడింగ్ ఉన్నారో ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ 2. సిడిఎస్ఎల్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.